హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. రాజా సాబ్ లో మిస్టేక్స్ వల్ల మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుందట. ఇక వివరాల్లోకి వెళితే బాహుబలి సినిమా దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ వరుసగా యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. కానీ డార్లింగ్ మిర్చి లాంటి మంచి వింటేజ్ సినిమా కావాలంటున్నారు ఫ్యాన్స్. అందుకే మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ మూవీ చేస్తున్నారు ప్రభాస్. హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని పాటల గురించి తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని బిన్ లో వేసేసి ఫ్రెష్ గా మళ్ళీ చేస్తున్నట్లు చెప్పారు. రాజా సాబ్ కి సాంగ్స్ కంపోజ్ చేయడం ఇప్పుడే మొదలు పెట్టా. షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా సినిమా అంతా షూటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్ చేయడం బెటర్ ప్రాసెస్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సార్ చాలా కాలం తర్వాత కమర్షియల్ సాంగ్స్ తో వస్తున్నారు. ఆయనకి ఈ సినిమాలో ఓ ఇంట్రో సాంగ్, ఓ మెలోడీ, ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉంది. అందులో ముగ్గురు హీరోయిన్లతో క్రేజీ డాన్స్ చేయబోతున్నారు. అలాగే ఇంకో లవ్ సాంగ్, థీమ్ సాంగ్ కూడా ఉంది. రాబోయే 5 నెలల్లో సాంగ్ షూటింగ్ పార్ట్ జరగబోతుంది. సో ఇప్పుడిప్పుడే ఒక్కొక్క సాంగ్స్ చేస్తున్నాం. నిజంగా రాజాసాబ్ కోసం చాలా సాంగ్స్ చేశాం, కానీ నాకెందుకో మార్చేద్దాం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఇంకా సాంగ్ షూటింగ్ మొదలు పెట్టలేదు. దీంతో ఇప్పటికే చేసిన సాంగ్స్ అన్ని ట్రాష్ లో పడేసి మళ్ళీ కొత్తగా చేస్తున్నా. ఇదే విషయం డైరెక్టర్ కూడా చెప్పాను. ఎందుకంటే నేను బాధ్యతగా ఉండాలి కదా. దీనికోసం చేసిన ట్యూన్స్ డెడ్ అయిపోయాయి. ఇవి ఇప్పుడు వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే నేను డాకు మహారాజ్, ఓజీ, జాట్ లాంటి సినిమాల తర్వాత చేస్తున్న సినిమా ఇది కనుక నేను కూడా అప్డేట్ అవ్వాలి. నేను నా మ్యూజిక్ ని చీట్ చేయలేను అని తమన్ వెల్లడించారు. ఇలా ఉండడమే కరెక్ట్. ఎందుకంటే ఆడియో కంపెనీ మ్యూజిక్ పై చాలా ఖర్చు పెడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ని ఎంతగానో నమ్ముతుంది. దాదాపు 30-40 కోట్ల ఆడియో కంపెనీ ఒక ఆల్బమ్ పై ఖర్చు పెడుతుంది. ఈ సాంగ్స్ అన్ని పాన్ ఇండియా వైజ్ వర్కౌట్ అవ్వాలి. పైగా ప్రభాస్ సినిమా కాబట్టి నార్త్ ఇండియా వాళ్ళకు కూడా మ్యూజిక్ నచ్చాలి. అందుకే నేను మళ్ళీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నానని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు.